హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాము. ప్రస్తుతం మనతో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రామచందర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. కిడ్నీ సమస్యలు అసలు ఎలా వస్తాయి, ఎలా గుర్తించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల మీద మాట్లాడదాం. సార్ వెల్కమ్. నమస్తే. హాయ్ సార్. సార్ అసలు కిడ్నీ సమస్యలు ఎలా వస్తాయి, ముందుగా ఎలా గుర్తించాలి? అంటే కిడ్నీ సమస్యలు మెయిన్గా అయితే 90% మన కంట్రీలో కానీ అండ్ వరల్డ్ వైడ్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది 90% షుగర్ వల్లనే వస్తున్నాయి. సో షుగర్ జబ్బులు అయితే ఎవరికైతే ఉంటాయో అది కూడా అన్కంట్రోల్ షుగర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎక్కువగా అంటే 90% మెయిన్ రీజన్ అదే ఉంటుంది. ఇంకా వెరీ లెస్ కామన్ ఏంటంటే మనది స్టోన్ బెల్ట్. సో స్టోన్స్ వల్ల ఇప్పుడు మన స్టేట్ లో స్టోన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, స్టోన్ డిసీజెస్. సో స్టోన్స్ వల్ల కిడ్నీలో వాపు వచ్చి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ స్టోన్స్ వల్ల పెయిన్ వచ్చి ఆ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే లెస్ కామన్ గా హైపర్ టెన్షన్ వల్ల. అంటే హైపర్ టెన్షన్ అంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు బీపీ అనేది వస్తుంది, బట్ అంటే బీపీ వల్ల కూడా కొంతవరకు కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే వేరే ఇంకా లెస్ కామన్ ఏంటంటే మనకి కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లైక్ ఏడీపీ అంటే బుడగలు అంటే సిస్ట్ అనేది ఉంటాయి. సిస్టిక్ డిసీజెస్ అన్నవి మనకి తల్లిదండ్రులకు ఉంటే అది పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంకోటి ఏంటంటే ఏ రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా కూడా చాలా మందికి కిడ్నీలో ఫిల్టర్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా కిడ్నీలు అనేవి ఫెయిల్ అవుతాయి. వాటిని గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటారు. సో అంటే గ్లోమెరులోనెఫ్రైటిస్ ఇంకా వేరే ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది బయట పనిచేస్తూ ఉంటారు. సో హెడేక్ వచ్చినా కానీ బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా డాక్టర్ గారిని సంప్రదించకుండా పెయిన్ కిల్లర్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో ఇంతకుముందు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ చాలా సంవత్సరాలు వాడితేనే, నెలలు వాడితేనే, చాలా ఎక్కువ డోస్ వాడితేనే కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది అనేది ఒక అపోహ ఉండేది. బట్ అది కాదండి. కిడ్నీ అంటే స్టోన్స్ అది పెయిన్ కిల్లర్స్ అనేవి సింగిల్ టాబ్లెట్ వేసుకున్నా కూడా రావచ్చు. అంటే పెయిన్ కిల్లర్స్ అనేవి 2 రకాల డ్యామేజ్ చేస్తాయి. ఒకటి ఏంటంటే డోస్ డిపెండెంట్, అంటే ఎక్కువ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. కొంతమందికి వాళ్ళకి జెనెటిక్ గా వాళ్ళకి ఏంటంటే కొంచెం రిస్క్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒక సింగిల్ టాబ్లెట్ వేసుకున్నా కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. దాన్ని ఇడియోసింక్రాటిక్ రియాక్షన్ అంటారు. షుగర్, బీపీ, స్టోన్స్, పెయిన్ కిల్లర్స్ వాడడం, ఫిల్టర్లకు సంబంధించిన జబ్బు, ఇవి మెయిన్ గా ప్రధాన కారణాలు అండి కిడ్నీలు చెడిపోవడానికి. ఓకే సార్. అంటే ముందుగా ఎలా గుర్తించాలి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అంటే? కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత సమస్యలు అనేవి అంటే వచ్చిన తర్వాత అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, లక్షణాలు వస్తాయి. ఆ లక్షణాలు మనం గుర్తించే లోపు కిడ్నీ అనేది చాలా వరకు ఒక 30% అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో దాన్ని అంటే చాలా ఎర్లీ లక్షణాలు ఉంటాయి. అంటే చాలా ఎర్లీ సిమ్టమ్ ఏంటంటే కిడ్నీ యూరిన్ కాన్సన్ట్రేటింగ్ కెపాసిటీ పోతుంది. సో దానివల్ల రాత్రిపూట అనేది ఎక్కువగా యూరిన్ వస్తుంది. సో నాక్టూరియా అనేది ఫస్ట్ కంప్లైంట్. సో ఇంకోటి ఏంటంటే యూరిన్ పోసినప్పుడు నురుగు అనేది వస్తుంది, ఫ్రోతి యూరిన్. ఇవి ఎర్లీగా వచ్చే అంటే లక్షణాలు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం కిడ్నీ సమస్య పెరుగుతున్న కొద్దీ అంటే దానివల్ల ఏమైందంటే ప్రోటీన్ పోవడం వల్ల కాళ్ళ వాపులు, పొద్దున్న లేవడంతో మొహం వాపు, తర్వాత ఆల్రెడీ అంటే బీపీ లేని వాళ్ళకి సడన్ గా బీపీ రావడము, ఆయాసం రావడము, ఆకలి మందగించడము, ఇంకా చాలా ముదిరిన కొద్దీ చాలా చిన్న పనికి ఆయాసం రావడము, తర్వాత దురద అనేది వస్తుంది, తల తిరగడం, ఇవన్నీ కూడా కిడ్నీ సమస్యకి లక్షణాలు. ఓకే సార్. అంటే కిడ్నీ వ్యాధులు వచ్చిన వారికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అంటే కిడ్నీ అంటే ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే, ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత అది ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి చాలా సమస్య వస్తుంది. అందుకని చాలా ముందుగానే గుర్తించాలి. ఎవరైతే నేను ఇందాక చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, షుగర్, బీపీ, స్టోన్స్, పెయిన్ కిల్లర్స్, వాళ్ళందరూ విరివిగా అంటే రాకముందే 3 months ఒకసారి, 6 months ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళందరూ 3 to 6 months ఒకసారి టెస్ట్లు చేయించుకుంటే, ఏ టెస్ట్లు అంటే సియు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ప్రోటీన్లు ఏమైనా పోతున్నాయో తెలుస్తుంది. అండ్ సీరం క్రియాటినిన్, ఇలాంటి టెస్ట్లు అంటే ఆల్బమ్ ప్రోటీన్లు ఏమైనా పోతున్నాయో, క్రియాటినిన్, అంటే కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఫామ్ అయినా, ఇలాంటి టెస్ట్లు చేయించుకొని ఇందాక చెప్పిన లక్షణాలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. దానివల్ల మనం ఎర్లీగా గుర్తుపట్టచ్చు. అండ్ తద్వారా మనం ఏంటి డయాలిసిస్ అంటే డేంజర్ నుంచి బయటపడచ్చు. ఓకే. అంటే డయాలిసిస్ ఎవరికి చేస్తారు అసలు? అంటే డయాలిసిస్ ఎవరికి అంటే కిడ్నీ సమస్యలు అంటే CKD stage 5 అంటే అక్యూట్ కండిషన్ ఉంటుంది, క్రానిక్ కండిషన్. అంటే అక్యూట్ అంటే ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవయవాలన్నీ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్తాయి. తర్వాత దాంతో భాగంగా యూరిన్ తక్కువ వస్తూ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు. సో దాంట్లో కూడా మనం డయాలిసిస్ అనేది చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మందికి ఏంటంటే కిడ్నీలో చాలా రోజుల నుంచి కిడ్నీ ప్రాబ్లం అనేది ఉండి క్రియాటిన్ అనే విష పదార్థం పెరుగుతూ ఆయాసం అది వస్తుంది కదా, వాళ్ళలో అంటే CKD stage 5 అంటే 5వ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి మనం డయాలిసిస్ అనేది అడ్వైజ్ చేస్తాం. అంటే సార్ ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో గుర్తిస్తే కనుక మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, రివర్సిబుల్ కండిషన్. వాటిని మనం ముందే గుర్తిస్తే ఈ డయాలిసిస్ లాంటి డేంజర్ నుంచి బయటపడచ్చు. ఇప్పుడు చాలా మంది అంటే కొంతమందికి పెయిన్ కిల్లర్ వేసినందుకు లేదా స్టోన్స్ అంటే యూరిన్ లో అంటే
కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు టెంపరీగా కిడ్నీ వాపు వస్తుంది. సో అప్పుడు క్రియాటినిన్ కొంతమందికి 5 కానీ 10 కానీ వెళ్ళిపోయి చాలా ఎక్కువ ఉంటుంది. అది చూసి చాలా మంది భయపడతారు. అంటే 5, 10 అంటే నేను నా పని అయిపోయింది, నాకు డయాలిసిస్ తప్ప వేరే మార్గం లేదని భయపడతారు. బట్ అట్లా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సమస్య దేని వల్ల వచ్చిందో కనుక్కొని, ఇప్పుడు స్టోన్స్ వల్ల వచ్చింది అనుకోండి, ఆ స్టోన్ రిమూవ్ చేసుకోవాలి, డీజెస్టెండింగ్ అని చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి, అవి చేసుకోవాలి. కొంతమంది అంటే బీపీ షుగర్కి కొన్ని రకాల టాబ్లెట్స్ వాడతారు. ఆ టాబ్లెట్స్ వల్ల మనకి ఏదైనా సమస్యతోటి కిడ్నీ అంటే క్రియాటిన్ అనేది పెరిగింది అనుకోండి, ఆ పెరిగిన దాన్ని మన బీపీ షుగర్ కి వాడే టాబ్లెట్స్ అలాగే ఉంచితే తగ్గించవు. సో అందుకనే మీరు ఎక్కడైతే డాక్టర్ గారిని కలుస్తారో వెళ్ళినప్పుడు కిడ్నీ సమస్య వస్తే ఈ టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను బీపీ షుగర్ కి, ఇవి వాడచ్చా లేదా అని కూడా అడగాలి. అలాంటప్పుడు ఏంటంటే సింపుల్ గా చెప్తాను, సికేడీలో 3వ స్టేజ్ దాటిన తర్వాత మెట్ఫార్మిన్ అనే షుగర్ టాబ్లెట్, టెల్మిసాట్ అనే రామిప్రిల్ అలాంటి కొన్ని బీపీ టాబ్లెట్స్ ఇవి ఉంటాయి. ఇవి వాడకూడదు. వాడితే ఏమైందంటే కిడ్నీ అనే ప్రాబ్లం పెరుగుకునే వెళ్తుంది, మనం ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా తగ్గదు. సో అప్పుడు ఏం చేయాలంటే డాక్టర్ గారిని ఇవి వాడచ్చా లేదా అని చూపిస్తే అవి మార్చేస్తే మన కిడ్నీ అంటే 50% కిడ్నీ ప్రాబ్లమ్ ఆ మెడిసిన్స్ ని సింపుల్ గా చేంజ్ చేయడం వల్లనే అవుతుంది. స్టోన్స్ వల్ల వచ్చింది అనుకోండి, స్టోన్స్ ని కరెక్ట్ చేసుకుంటే క్రియాటిన్ నార్మల్ అయిపోతుంది. సో క్రియాటిన్ పెరిగింది కాబట్టి డయాలిసిస్ చేయాలన్నది ఏముండదు. ఎందువల్ల పెరిగింది, ఏమైనా రివర్సిబుల్ ఛాన్సెస్ ఉన్నాయా లేదా చూసుకుంటే మన డయాలిసిస్ నుంచి కూడా బయటపడవచ్చు. ఓకే సార్, అంటే ప్రధానంగా బీపీ షుగర్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ కిడ్నీ సమస్యలు వచ్చే ఉంటుంది కదా, అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే గుడ్ క్వశ్చన్ అండి. ఇదేంటంటే ఇప్పుడు బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలి ఒకటి. ఇప్పుడు బీపీ షుగర్ వచ్చినా కూడా 20 years వరకు వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోగలిగితే వాళ్ళకి కిడ్నీ సమస్య వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు చాలా అన్కంట్రోల్ షుగర్ అంటే షుగర్స్ కంట్రోల్ లేకుండా వాళ్ళు మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది పెయిన్ కిల్లర్స్ వాడము. ఇంకోటి ఏంటంటే ఫుడ్ కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కూడా ఏంటంటే ఇప్పుడు కిడ్నీ సమస్య రాకుండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, స్టోన్స్ ఉన్న వాళ్ళు ఇది ఇన్స్టెంట్ గా స్టోన్స్ ఫామ్ అయ్యే ఫుడ్ ఉంటుంది, పాలక్ అండ్ టొమాటో మిక్స్ చేసిన కర్రీస్, తర్వాత నాన్ వెజ్, ఇవి ఎక్కువ తీసుకుంటే స్టోన్స్ ఇన్స్టెంట్ గా ఫామ్ అవుతాయి అండ్ దానివల్ల కిడ్నీ సమస్య పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ క్రియాటిన్ బార్డర్ లైన్ ఉంటుందో వాళ్ళు రెడ్ మీట్ అంటే మటన్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అంటే స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు ఎగ్ వైట్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ ఇంటేక్ కూడా, ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సమ్మర్ లో వాటర్ అనేది చాలా తక్కువ తాగుతారు. సో ఇప్పుడు ఆల్రెడీ 2 patients ఉన్నారండి, వాళ్ళకి ఏంటంటే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్ లేదు, ఓన్లీ బీపీ షుగర్ ఉంది, వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఏంటంటే 2-3 days ఎండలో బయటికి వెళ్ళారు, వాళ్ళకి క్రియాటిన్ 5 ఉంది, పొటాషియం కూడా బాగా పెరిగింది. వాళ్ళకి సింపుల్ గా ఏం చేయలేదు, డయాలిసిస్ లాంటివి కూడా ఏం చేయలేదు, హైడ్రేషన్ మెయింటైన్ చేసి కొంచెం మెడిసిన్ అడ్జస్ట్ చేయడం వల్ల వాళ్ళు రికవర్ అవుతున్నారు. సో మన ఆహార నియమాలు సరిగ్గా పాటిస్తే కిడ్నీ సమస్యలు పెరగకుండా రాకుండా కూడా జాగ్రత్త తీసుకోవచ్చు. ఓకే సార్, అంటే ప్రధానంగా కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు సార్ డయాలసిస్ వరకు వెళ్ళినప్పుడు డయాలసిస్ లో ఎలాంటి ఆధునిక పద్ధతులు వచ్చినాయి? అంటే డయాలిసిస్ లో మనకి ఇప్పుడు సింపుల్ డయాలిసిస్ కాకుండా ఒకవేళ సిగ్గా ఉన్నారనుకోండి, బీపీ మెయింటైన్ అవ్వకపోతే స్లెడ్ అనేది చేయొచ్చు. అంటే బీపీ తక్కువ ఉన్న, ఇప్పుడు ఎట్లా అంటే బీపీ తక్కువ ఉంటే డయాలిసిస్ చేయలేము, మన పేషెంట్ పరిస్థితి అంతే, ఇంకా పేషెంట్ చాలా సీరియస్ అవుతాడు అనేది ఇంత ముందు ఉండే. బట్ స్లెడ్ అనేది ఒక కొత్త ఆధునిక పద్ధతి వచ్చింది, దాంతో మన బీపీ తక్కువ చేయొచ్చు. ఇంకా సిక్ పేషెంట్స్ కి ఏంటంటే ఒకవేళ బీపీ చాలా తక్కువ ఉన్న సిఆర్ఆర్టీ అనే ఉంటుంది, కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ. దాంతో 24 hours చాలా స్లోగా ఆ విష పదార్థాలు తీసేస్తుంది. దానివల్ల పేషెంట్ కి అంటే జనరల్ కండిషన్ బాగా ఇంకేం వర్స్ అవ్వదు. యూజువల్గా ఏంటంటే డయాలిసిస్ స్టార్ట్ చేస్తే బీపీ డ్రాప్ అయిపోతుంది, సో మనం ఫర్దర్ గా కంటిన్యూ చేయలేము. బట్ ఏంటంటే ఈ లేటెస్ట్ మెథడ్స్ తోటి మనం వీటితోటి మనం ఏంటంటే పేషెంట్ కి సిక్ ఉన్నా కూడా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే పేషెంట్ నార్మలే ఉన్నాడు బట్ బీపీ మెయింటైన్ అవుతుంది, నార్మల్ పద్ధతిలో పేషెంట్ చేసినా కూడా అంటే అంత ఇంప్రూవ్ అవ్వట్లేదు, HDF అనేది ఉంటుంది, హిమోడయా ఫిల్టరేషన్. దాంతో ఏంటంటే ఆ టాక్సిన్స్ అనేవి కొంచెం లార్జ్ సైజ్ ఉన్న టాక్సిన్స్ కూడా వెళ్ళిపోయి పేషెంట్ మంచిగా ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి ఈ బ్లడ్ డయాలిసిస్ ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా బ్లడ్ డయాలిసిస్ సంబంధించిన, అంటే బ్లడ్ ని రిమూవ్ చేస్తూ ఫిల్టరేషన్ అవుతుంది. బట్ ఒకవేళ ఈ పేషెంట్ కి ఏది చేసే పరిస్థితి లేదు, లేకపోతే యాక్సెస్ లేదు, చేతికి చేసిన ఫిస్టులాలు కూడా అసలు పనిచేయట్లేదు అంటే పొట్టలు అంటే పెరిటోనల్ డయాలిసిస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో దానికి ఏంటంటే పొట్టలు వచ్చిన పైప్ లాగా వేసి దాని నుంచి మన ఇంటి దగ్గర చేసుకోవచ్చు. వారం 2-3 సార్లు అంటే డయాలిసిస్ సెంటర్ కి వెళ్ళాలి, చాలా ప్రాబ్లం అవుతుంది, తీసుకెళ్లే వాళ్ళు లేరు అనే ప్రాబ్లం లేకుండా మనం పెరిటోనల్ డయాలిసిస్ కూడా చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు కిడ్నీ మార్పిడి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి అవసరం పడుతుంది? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇప్పుడు యాజ్ పర్ గైడ్ లైన్స్ ఏంటంటే 60 years అంటే ఎవరైతే కిడ్నీ పేషెంట్ కి 60 సంవత్సరాల లోపల ఉండి వాళ్ళకి అంటే మెయింటైన్ చేసుకోగలరు, అంటే
యూరినరీ ట్రాక్ట్ కి సంబంధించిన కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ లేకపోతే, అంటే కొంతమందికి ఏంటంటే కింద అంటే కిడ్నీస్ నుంచి పైప్ లోనే వస్తాయి యూరేటర్స్, ఆ యూరేటర్స్ కానీ బ్లాడర్ ఇష్యూస్ ఇవి లేకపోతే వాళ్ళు ఫిట్. ఇంకోటి ఏంటంటే ఎవరు చేసుకోవచ్చు, ఎవరికి అందుబాటులో ఉంటుంది అంటే ఇప్పుడు మన స్టేట్ లో ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ వరకు గవర్నమెంట్ అప్రూవల్ చేస్తుంది, అంటే లైవ్ రిలేటెడ్ అంటే మనకి మన కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఇవ్వడానికి. సో వాళ్ళకి అంటే ఎవరు ఇవ్వగలరు అంటే ఇప్పుడు మన అందరి ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళు ఇవ్వచ్చా లేదంటే ఎవరు అంటే డొనేట్ చేయడానికి ఏంటంటే వాళ్ళకి సింగిల్ బీపీ ఉన్నా చేయొచ్చు, కానీ సింగిల్ మెడిసిన్ తో బీపీ కంట్రోల్ ఉంటే చేయొచ్చు, షుగర్ ఉంటే చేయకూడదండి. షుగర్ అన్కంట్రోల్ షుగర్ ఉంటే చేయలేము, అండ్ వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా చేయలేము, మేజర్ ఏదైనా ఆపరేషన్ ఉంటే చేయలేము. సో ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా 60 సంవత్సరాల లోపల ఉండి కంట్రోల్ బీపీ ఉండి షుగర్ లేకుండా రాళ్ళు లేకుండా ఉండి మేజర్ ఆరోగ్య సమస్య లేకపోతే చేయొచ్చు. ఎందుకంటే మనం కిడ్నీ డొనేట్ చేస్తున్నామంటే ఫస్ట్ వాళ్ళకి అంటే ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా వరకు టెస్టులు చేసి ఆ టెస్టులలో వాళ్ళకి నెక్స్ట్ 10 years లో డొనేట్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదు అని మేము అంటే డాక్టర్స్ గా మేము నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మీరు డొనేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్తాం. ఓకే, అంటే సార్ ఇప్పుడు యూరిక్ యాసిడ్ సమస్య వచ్చిన వాళ్ళకి కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉంటుందా? వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు? అంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది కిడ్నీ యాక్చువల్గా యూరిక్ యాసిడ్ ని హ్యాండిల్ చేసేది కిడ్నీ, యూరిన్ లో వెళ్ళిపోతుంది యూరిక్ యాసిడ్ అనేది. సో కిడ్నీ హ్యాండిల్ చేయలేని పరిస్థితిలోనే అది బ్లడ్ లోపల చాలా పేరుకుపోయి అది కండరాల్లో జాయింట్స్ లోపల అది డిపాజిట్ అయ్యి అక్కడ డ్యామేజ్ స్టార్ట్ అవుతాయి. దీన్ని హైపర్ యూరిసీమియా అంటారు. ఈ జాయింట్ లో ఒకవేళ ఫామ్ అయిపోయి బాగా పెయిన్ వచ్చిందని గౌట్ అంటాం. సో అంటే యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళకి అంటే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఫామ్ అయిపోయి కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది. 2 రకాలుగా డ్యామేజ్ ఉంటుంది. కిడ్నీ సమస్య వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, యూరిక్ యాసిడ్ మనం వాళ్ళకి ఆల్రెడీ ఎక్కువ ప్రొడక్షన్ ఏమన్నా కండిషన్ ఉందనుకోండి, దాని యూరిక్ యాసిడ్ వల్ల స్టోన్స్ ఫామ్ అయిపోయి కిడ్నీ సమస్య అనే వస్తుంది. సో యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మన బాడీ లోపలనే 70% వరకు యూరిక్ యాసిడ్ తయారవుతుంది. మనం తినేది ఓన్లీ 30% మాత్రమే బయట నుంచి వస్తుంది. తినేదాని నుంచి మాత్రమే అంటే 30% అనేది తినేదాని నుంచి వస్తుంది, 70% మన బాడీ లోపలే తయారవుతుంది. సో బాడీ లోపల తయారైందని బయటికి పంపించాలంటే మనం చాలా వాటర్ బాగా తీసుకోవాలి. అంటే హైడ్రేషన్ తీసుకుంటే బాగా అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే యూరిన్ అనేది బాగా వెళ్ళిపోతుంది, అది ఫస్ట్ థింగ్. అంటే ఇంకా ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటే మెయిన్ గా ఏం అవాయిడ్ చేయాలంటే అంటే ప్యూరిన్ అంటే సైంటిఫిక్ గా చెప్పాలంటే ప్యూరిన్ నుంచి తయారవుతుంది. అంటే ప్యూరిన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. అంటే ప్యూరిన్ ఎక్కువ ఉండేది ఏంటంటే మెయిన్ గా మీట్ అంటే మటన్, చికెన్, సీ ఫుడ్ ఇవట్లలో ప్యూరిన్స్ ఎక్కువ ఉంటాయి. అవి తింటే ఇన్స్టెంట్ గా యూరిక్ యాసిడ్ చాలా పెరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ మరి చాలా మంది నాన్ వెజ్ అవాయిడ్ చేస్తాము, బట్ పప్పులు తినకపోతే ఎట్లా సార్, మరి బాడీకి వీక్ అవుతాం కదా అంటే పప్పులు కూడా తినొచ్చు. బట్ దాంట్లో ఏంటంటే లో ప్యూరిన్ ఉండేది పెసరపప్పు, మూంగ్ దాల్ అనేది యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వాళ్ళు మంచిగానే తీసుకోవచ్చు. ఏ పప్పులు అవాయిడ్ చేయాలి అంటే కందిపప్పు, శనగపప్పు, రాజ్మా ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇవి అవాయిడ్ చేసిన దాంట్లో యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఉంటది. సో ఈ పప్పులలో అయితే పెసరపప్పు తినొచ్చు. యూరిక్ యాసిడ్ వచ్చిన వాళ్ళు అంటే కంప్లీట్ గా మాంసంకి దూరంగా ఉండాలా సార్? అంటే ఎగ్ వైట్ వరకు తీసుకోవచ్చు, బట్ ఏంటంటే మటన్, సీ ఫుడ్ లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒకవైపు మనం తగ్గడానికి మెడిసిన్ ఇస్తా ఉంటాం, వాళ్ళు ఆ ఫుడ్ తీసుకుంటే ఏమేదంటే ఫ్లేర్స్ వస్తాయి, యూరిక్ యాసిడ్ సడన్ గా పెరుగుతుంది. పెరగడం వల్ల జాయింట్ లో చాలా భరించలేని నొప్పి వస్తుంది. దానికోసం అని వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడతారు. ఆ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీస్ ఫర్దర్ గా డ్యామేజ్ అవుతాయి. నన్ను అడిగితే ఏంటంటే వాళ్ళు అంటే వాటర్ చాలా ఎక్కువ తీసుకొని హైడ్రేషన్ మెయింటైన్ చేసినా కూడా మెయింటైన్ అవ్వట్లేదు, యూరిక్ యాసిడ్ ఎక్కువనే ఉంటుందంటే వాళ్ళు అవాయిడ్ చేయడమే మంచిది. ఇంకోటి నాన్ వెజ్ పప్పులు తింటేనే యూరిక్ యాసిడ్ పెరగదు. ఇప్పుడు లేటెస్ట్ స్టడీ ఏంటంటే ఫ్రక్టోజ్ ఎక్కువ ఉన్న డ్రింక్స్ అంటే చాలా తీయని పదార్థాలు తీసుకున్నా కూడా యూరిక్ యాసిడ్ చాలా ఇన్స్టెంట్ గా పెరుగుతుంది. అండ్ ఆల్కహాల్ లో బీర్ అలాంటివి తీసుకున్నా చాలా పెరుగుతుంది. సో ఈ వీటికి దూరం అంటే ఓన్లీ నాన్ వెజే కాదు, ఈ సాఫ్ట్ అంటే చాలా తీయగా ఉండే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, తర్వాత ఈ డ్రింక్స్ లో బీర్ ఇలాంటివి కూడా వాటి దూరంగా ఉంటే ఈ ఫ్లేర్ అప్స్ అనేవి రాకుండా కాపాడొచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సార్ కిడ్నీ మార్పిడి వల్ల అంటే కలిగే లాభ నష్టాలు ఏముంటాయి? ఇప్పుడు కిడ్నీ మార్పిడి అంటే ఒక పేషెంట్ డయాలిసిస్ మీద ఉన్నాడు అనుకోండి, ఆయనకి బెస్ట్ అడ్వైజ్ ఏంటి, ఆయనకు ఒక 20 years మంచి లైఫ్ లీడ్ చేయాలంటే ఏం అడ్వైజ్ చేస్తారంటే మన దగ్గరైనా యూఎస్ లో అయినా కానీ ఫస్ట్ బెస్ట్ అడ్వైజ్ ట్రాన్స్ప్లాంట్, రీనల్ ట్రాన్స్ప్లాంట్. సో దాంట్లో మనకి కుటుంబ సభ్యులు ఉంటే చేయొచ్చు, ఒకవేళ లేకపోతే కుటుంబ సభ్యులు లేకపోతే ఏంటంటే బ్లడ్ గ్రూప్ వేరే ఏదైనా కూడా చేయొచ్చు, ఏబీవీ ఇంకంపాటబుల్ అంటారు. సో దాంట్లో ఏంటంటే గ్రూప్ సెట్ అయినా సెట్ గా అంటే సేమ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి
అంటే వేరే గ్రూప్ ఉన్న వాళ్ళకి డొనేట్ చేసినా కూడా దాదాపు రిజల్ట్స్ సేమే ఉన్నాయి. కొంచెం మెడిసిన్స్ ఎక్స్ట్రా వాడాల్సి వస్తాయి. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరు లేకపోతే జీవన్దాన్ తెలంగాణ ప్రోగ్రామ్ అని ఉంటుంది, దాంట్లో ఎన్రోల్ చేసుకుంటే 2 సంవత్సరాలు వస్తాయి. ఇప్పుడు చేసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే ఇప్పుడు డయాలిసిస్ ఇవన్నీ వీటి నుంచి బయటపడవచ్చు. ఇంకోటి ఏంటంటే మన లైవ్ రిలేటెడ్ అయింది అనుకోండి, కిడ్నీ ఆపరేషన్ అయిన మరుక్షణమే పేషెంట్ కి యూరిన్ అనేది లీటర్లు అనేది వస్తూ ఉంటుంది. డైలీ 7 to 8 లీటర్స్ వచ్చి క్రియాటిన్ అనేది 1.5 డేలోనే నార్మల్ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు డాక్టర్ గారు చెప్పినట్లు టాబ్లెట్స్ అనేవి రెగ్యులర్ గా వాడుతూ రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉంటే ఏం కాదండి. బట్ ఏంటంటే ఆ పెట్టిన కిడ్నీ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం లోపల కొంచెం ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర అంతా కూడా డస్ట్ ఉంటుంది, ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు అయితే మాస్క్ పెట్టుకోవాలి. ఎవరైనా అంటే జబ్బులు ఉన్న వాళ్ళంటే ఫీవర్ కానీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ జలుబు అట్లాంటి ఉన్న వాళ్ళ దగ్గరికి పోకూడదు. జనాలు ఎక్కువ ఉన్న దగ్గరికి పోకుండా ఒక 1.5 year 2 years వరకు కొంచెం జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మెల్లిగా మనం స్లోగా మెడిసిన్స్ అన్ని తగ్గిస్తాము. మెడిసిన్స్ తగ్గించి కిడ్నీ అని అడ్జస్ట్ అయిన తర్వాత వాళ్ళకి సరిగ్గా జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు 20 years వరకు బాగా మంచిగా ఉండే ఛాన్సెస్, వాళ్ళ లైఫ్ కూడా ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకోవచ్చు, పిల్లలు కూడా కనవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. సార్ ఇప్పుడు ఒకప్పటితో పోలిస్తే కిడ్నీ సమస్యలు అనేవి ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి. అంటే ఇప్పుడు ప్రధానంగా చిన్న వయసు వారికి కూడా ఒక యూత్ వాళ్ళకి కూడా ఎక్కువ అయిపోయినాయి. ప్రధాన కారణం ఏంటిది అంటారు? అంటే మెయిన్గా ఏంటంటే వాళ్ళు మెయిన్గా ఈ బిజీ లైఫ్ స్టైల్లో సరిగ్గా అంటే మెయిన్గా అంటే మన బాడీ లోపల ఏ టాక్సిన్ అయినా కూడా ఏది ఫామ్ అయినా కూడా అది బయటికి వెళ్ళాలంటే కరెక్ట్ క్వాంటిటీ యూరిన్ ఫామ్ అవ్వాలి. ఆ యూరిన్ ఫామ్ అవ్వాలంటే మనం మంచిగా వాటర్ తీసుకోవాలి. వాటర్ ఇంటేక్ అనేది చాలా మంది తగ్గిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా స్కూల్లో వాటర్ బిల్ అనేది పెడుతున్నారు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 hour కోసం బిల్ రింగ్ చేస్తే వాటర్ తాగుతున్నారు. అట్లా అందరూ కూడా టైం పెట్టుకొని ఆ టైంకి తగ్గట్టుగా డైలీ ఇప్పుడు ఎంత తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఏంటంటే నేను ఎంత తీసుకోవాలి డాక్టర్ వాటర్ అంటే వాళ్ళ వెయిట్ ఎంత ఉంటుందో దానికి ఒక 40 ml ఇంటూ చేయాలి. చేస్తే ఒక 60 kgs ఉన్నాయి అనుకోండి, 2 to 2.5 లీటర్ తీసుకోవాలి డైలీ కంపల్సరీ. వాళ్ళు నేను మార్నింగ్ ఒకటేసారి తాగుతాను, నైట్ ఒకటేసారి తాగుతానంటే కాదండి. అంటే మధ్యలో కూడా వాళ్ళు టైమర్ పెట్టుకొని వాటర్ ఖచ్చితంగా వాళ్ళ బాడీ హైడ్రేట్ అయ్యేటట్టు చూసుకోవాలి. సమ్మర్ లో కొంచెం ఇంటేక్ ఎక్కువ అవుతుంది, సో సమ్మర్ లో ఇంకెక్కువ తీసుకోవాలి. అండ్ ఇంకోటి పెయిన్ కిల్లర్స్ అనేవి కూడా ఇప్పుడు చాలా మంది ఏంటంటే హెడ్ ఏక్స్ కానీ అటు ఇటు అవుతే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ ఎసిక్లోఫెనాక్ డైక్లోఫెనాక్ అని ఓవరాన్ లాంటి పెయిన్ కిల్లర్స్ డైరెక్ట్ వాడుతున్నారు. దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల మన దగ్గర స్టోన్ కూడా తొందరగా ఫామ్ అవుతుందని చిన్న ఏజ్ లో వస్తుంది. ఇంకోటి ఏంటంటే చిన్న ఏజ్ లో బీపీ వచ్చినప్పుడు కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 45 years లోపల బీపీ వచ్చింది అనుకోండి, యంగ్ హైపర్టెన్సివ్ అంటారు. ఆ యంగ్ హైపర్టెన్సివ్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఏదో నార్మల్ గా లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నారు. బట్ ఇంత చిన్న వయసులో నాకు ఎందుకు బీపీ వచ్చింది, రాకూడదు కదా అనే వాళ్ళు అనుకుంటే ఏంటంటే వాళ్ళు మనం అంటే ఫర్దర్ వర్కప్ చేయాలి. అంటే నార్మల్ ఏంటంటే 45 years లోపల పేషెంట్ కి బీపీ వచ్చింది అనుకోండి, 90% వరకు రీజన్ మనకి కిడ్నీ సమస్యను అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కిడ్నీలో గ్లోమరులే ఫిల్టర్ అనేది ఉంటుంది. అది మన బాడీ లోపల బీపీ తక్కువైంది అనుకోండి ఏదైనా రీజన్ తోటి బీపీని పెంచుతుంది, బీపీ పెరిగితే తగ్గిస్తుంది. సో మనకి కిడ్నీ డ్యామేజ్ అయిందంటేనే బీపీ అనేది పెరిగిందని అనుకోవాలి. సో అలాంటప్పుడు ఏంటంటే కిడ్నీ సమస్య ఉందేమో చెక్ చేసుకోవాలి. అంటే మెయిన్ గా సఫిషియెంట్ వాటర్ తీసుకుంటే కొంత కిడ్నీ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా ఉండొచ్చు అంటారు. సార్ ఫైనల్లీ ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేశం సార్ కిడ్నీ సమస్యల పైన? ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అంటే అందరూ కూడా అంటే ఏజ్ తో సంబంధం లేకుండా కంపల్సరీ అడిక్వేట్ వాటర్ తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ అనేవి వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాడకూడదు. సింపుల్ గా వాడంటే పారాసిటమాల్ వేసుకుంటే ప్రాబ్లం ఏం రాదు. ఇంకంటే ఎవరికైతే బీపీ షుగర్ ఉంటాయో వాళ్ళు రెగ్యులర్ గా డాక్టర్ గారిని కలిసి 3 months ఒకసారి కిడ్నీ సమస్య ఉందా, ప్రోటీన్స్ ఏమైనా పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. స్టోన్స్ ఉన్న వాళ్ళు స్టోన్స్ పెయిన్ ఉన్నా లేకున్నా కూడా 3 to 6 months ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకుంటూ వాళ్ళకి ఏమైనా స్టోన్ ఏమైనా ఫామ్ అవుతుందో లేదో చూడాలి. అండ్ ఇంకో స్టోన్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఆహార నియమాలు పాటించాలి, వాటర్ కూడా బాగా తీసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ కిడ్నీ సమస్యలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం బట్ కిడ్నీ సమస్య వచ్చిందంటే దాన్ని పెరగకుండా కూడా కాపాడాలి. ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంటే నా లైఫ్ అయిపోయింది, డయాలిసిస్ అనేది చాలా మంది భయపడతారు. బట్ కిడ్నీ సమస్య వచ్చినా కూడా మన 10 years 15 years వరకు కూడా డయాలిసిస్కి వెళ్ళకుండా కూడా కాపాడొచ్చు. సో దానికి కూడా కొన్ని ఆహార నియమాలు పాటించాలి, మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉండాలి. అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి అంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అయినా కూడా క్రియాటిన్ పెరిగిందంటే ఎర్లీగా ఫిస్టా చేసుకోవాలి, డయాలిసిస్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఏజ్ చిన్నగా ఉంది తక్కువగా ఉంది అంటే ఇంట్లో ఎవరైనా ఎలిజిబుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ లేరు అంటే జీవన్దాన్ తెలంగాణ ప్రోగ్రామ్ లో పెట్టుకుంటే మనకి 1.5 year కిడ్నీ వస్తుంది. ఓకే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.